మరక మంచిదే అయింది. లక్షద్వీపులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవ్స్ నేతల మాటలు బూమరంగ్ అయ్యాయి. మాల్దీవులకు వెళ్లాలని విమానాలు, హోటళ్లు బుక్ చేసుకున్న వేల మంది భారతీయులు వాటిని రద్దు చేసుకుని లక్షద్వీప్కు క్యూ కడుతున్నారు. భారత్కు చెందిన కొన్ని టూరిజం కంపెనీలు మాల్దీవులకు బుకింగ్స్ ఆపేశాయి. దీంతో ఒక్కసారిగా మన లక్షద్వీప్కు డిమాండ్ పెరిగింది. భారతీయులు లక్షద్వీప్ వివరాల కోసం ఇంటర్నెట్ను విపరీతంగా శోధిస్తున్నారు. టూర్ ప్యాకేజీల గురించి ఆరాధిస్తున్నారు. అరేబియా నీలాల సంద్రం మధ్యలో మరకతంలా మెరిసిపోయే లక్షద్వీప్కు ఒకసారి వెళ్ళొస్తామని, మాల్దీవులకు గట్టిగా బుద్ధి చెబుతామని పోస్టులు పెడుతున్నారు. మాల్దీవుల వివాదంతో కొన్ని ఆసక్తికర విషయాలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. లక్షద్వీపాలను పాకిస్తాన్ దురాశతో కబ్జా చేయడానికి ప్రయత్నించడం అందులో ఒకటి. లక్షద్వీప్తో భారత్కు వేల ఏళ్ల అనుబంధం ఉంది. అక్కడి ప్రజలు మాట్లాడేది మలయాళమే. ఒకప్పుడు అక్కడ అందరూ హిందువులే ఉండేవారు. 14వ శతాబ్దంలో ఇస్లాం ప్రాబల్యంతో ఆ మతంలోకి మారారు. తమిళనాడు, కేరళకు చెందిన చేర, చోళ తదితర రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. బ్రిటిష్ పాలకులు ఈ బుల్లి ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుని మద్రాసు ప్రెసిడెన్సీలో కలిపారు. లక్షద్వీప్ మన దేశానికి రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతం. 1947 నాటి దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా దీనిపై కన్నేశాడు. తమ దేశానికి వేల మైళ్ల దూరంలో భారత్కు అతి చేరువలో ఉన్న ద్వీపాలను చేజిక్కించుకోవాలని పాకిస్తాన్ నేవీని పంపాడు. అప్పుడు భారత నాయకులు దేశ విభజనతో జరిగిన హింస, హైదరాబాద్తో చిన్న చిన్న సంస్థానాల వివాదాల్లో తలమునకలై ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న పాక్ నౌకాదళం లక్షద్వీపాలను కబ్జా చేయడానికి బయలుదేరింది. లక్షద్వీపాల్లో ఎగరయ్యడానికి తమ జెండాను కూడా తీసుకొచ్చింది. విషయం కనిపెట్టిన మన హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్రమత్తమయ్యాడు. వెంటనే ఇండియన్ నేవీని లక్షద్వీపాలకు పంపాడు. పాకిస్తాన్ నేవీ గమ్యానికి చాలా దూరంలో ఉండగానే మన నేవీ సైనికులు ద్వీపాలకు చేరుకొని మువ్వన్నెల పతాకాన్ని ఎగరవేశారు. తర్వాత కొన్ని రోజులకు పాక్ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. రెపరెపలాడుతున్న భారత పతాకాన్ని చూసి తోక ముడుచుకొని వెళ్లిపోయాయి. లక్షద్వీప్ భారత ప్రధాన భూభాగానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ, కర్ణాటక తీరాలకు అది చేరువలో ఉన్న ఈ ద్వీపాలను 1956లో ఏర్పాటైన కేరళ రాష్ట్రంలో విలీనం చేశారు. తర్వాత అదే ఏడాది కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ప్రాచీన కాలం నుంచి దీని పేరు లక్షద్వీపమే. కొందరు లక్కదీవ్, మినోయా, అమీన్ అని నానా పేర్లతో పిలిచేవారు. 1971లో భారత ప్రభుత్వం లక్షద్వీప్ అని అధికారికంగా మార్చింది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న లక్షద్వీప్ జనాభా 65,000, అక్షరాస్యత 91%. కరావటి దీని రాజధాని. న్యాయ వ్యవహారాలు కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఇది దేశంలో అతి చిన్న లోక్సభ స్థానం. ఇక్కడ ఒకే లోక్సభ నియోజకవర్గం ఉంది. లక్షద్వీప్లో ఆంట్రోడ్ అతిపెద్ద పట్టణం. జనాభా 11,000. కరావటిలోని భారత నేవీ స్థావరం ఈ ద్వీపాలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.